देभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतातं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. మన శ్రీకృష్ణ కథాసుధలోకి శ్రీకృష్ణ కథాసుధలో మనం గౌరసుధ చెప్పుకుంటున్నాము. చైతన్య భాగవతం ఆదికండం 14వ అధ్యాయాన్ని నిన్న మొదలు పెట్టుకున్నాం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. 13వ అధ్యాయంలో మనము దిగ్విజయ పండితుడిని ఏ విధంగా తన యొక్క గర్వాన్ని అణిచేసి తనని ఓడించారో మనము చెప్పుకున్నాం. దిగ్విజయ పండితుడు సాక్షాత్ సరస్వతీదేవి యొక్క వరప్రసాదుడు. సరస్వతీదేవియే స్వయంగా వచ్చి తను నా యొక్క స్వామి, అతను దేవాది దేవుడు అన్న విషయాన్ని తనకి చెప్పగానే తను మహాప్రభు దగ్గరికి వెళ్ళి తనకి దండ ప్రణామాలు చేసి తనని ప్రార్థిస్తున్నారు అన్నమాట. ప్రార్థించిన తర్వాత ఎప్పుడైతే మహాప్రభు యొక్క తనకి స్పర్శనం ఆలింగనం పొందిందో తన ప్రేమ భక్తి భావనని పొందేసి మహాప్రభు యొక్క గుణగణాలు పాడుతూ తను ఆయన దగ్గర ఉన్నటువంటి సంపత్తిని అంతా కూడా తను దానం చేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి నవద్వీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకునే వాళ్ళు, చైతన్య మహాప్రభుని ఎప్పుడు చూసినా తర్కం చదువుతూ ఉంటాడు, ఏం చేస్తాడు ఈ తర్కం చదివి అనేసి అనుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే దిగ్విజయ పండితుని ఓడించారో ఆ విధంగా అందరూ కూడా మహాప్రభుకి గొప్ప గొప్ప బిరుదులనిచ్చి వాళ్ళని సత్కారాలు చేస్తూ ఉన్నారు. 14వ అధ్యాయంలో గృహస్థుడు ఏ విధంగా తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి అనే విషయాన్ని తను చెప్తూ ఉన్నాడనమాట. సాక్షాత్ లక్ష్మీనారాయణులు వాళ్ళు. మరి ఆ విధంగా ఎవరైతే నవద్వీపానికి వస్తారో వాళ్ళందరికీ కూడా భోజన సౌకర్యాలు తను కల్పిస్తూ ఉండేవాడనమాట. ఎప్పుడైతే ఈ దిగ్విజయ పండితుడిని గెలిచి నవద్వీపానికి పేరు తీసుకొచ్చాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో అందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క ఆయన దర్శనానికి వచ్చి ఆయనకి నమస్కారాలు అర్పించి గొప్ప గొప్పగా విలువైనటువంటి కానుకలను కూడా అర్పించి వెళ్తున్నారంట. మరి తినేంటి ఎవరైతే తిండికి లేని వాళ్ళు ఉన్నారో దుఃఖంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నీ పంచివేస్తూ ఉండేవాడు. ఆ విధంగా 10-20 మంది సన్యాసులను ఇంటికి పిలిచి తను స్వయంగానే వాళ్ళకి అన్నప్రసాదాలను పెట్టేవాడనమాట. సాక్షాత్ లక్ష్మీదేవియే అక్కడ తను అన్నాన్ని వండి వార్చేదనమాట. అయితే బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారు, అలాంటి స్థలానికి ఎవరు వెళ్తారండి? ఎవరైనా సామాన్యమైన వాళ్ళకి వెళ్ళడానికి అంత అర్హత ఉందా? అక్కడ లక్ష్మీనారాయణులు అందరికీ భోజనాలు పెడుతున్నారని చెప్పేసి బ్రహ్మ, శివ, ఇంద్ర మొదలైన దేవతలు అందరూ కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్ళి భగవంతుడి యొక్క మహాప్రసాదాన్ని వాళ్ళందరూ కూడా స్వీకరిస్తూ ఉండేవాళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. మరి అలాంటి ఏదైతే సాక్షాత్ లక్ష్మీనారాయణుల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరించేది అది సామాన్య జీవులకి దుర్లభమైనటువంటిది అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తూ ఉన్నారనమాట. ఆ విధంగా ఎప్పుడు ఏం చేస్తూ ఉండేవాడంట స్వామి, అందరికీ ఆతిథ్యాన్ని ఇస్తూ ఉండేవాడు. మనం 37వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 38వ శ్లోకం నుంచి చెప్పుకోవాలి. ఏకేశ్వర లక్ష్మీదేవి కారేనారందనా తదాపి ఓ పరమానంద జుక్తమాన. ఆ విధంగా లక్ష్మీప్రియాదేవి ఒక్కతే వంట చేసేదంట, ఎవరి హెల్ప్ తీసుకోకుండా, ఎవరి అసిస్టెంట్లు కూడా అవసరం లేదు. అయినా కానీ తను ఎప్పుడు కూడా అలసిపోయినట్టుగా కానీ అలసటగా కానీ తను ఎప్పుడు కూడా లేదు. తను ఎప్పుడు కూడా చాలా ఉల్లాసంగా మనసులో పరమ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేదన్నమాట. లక్ష్మీరా చరిత్రాదేకి సచి భాగ్యవతి దండే దండే ఆనంద విశేషే బాడే ఆతి. ఈ లక్ష్మీదేవి యొక్క చరిత్రను చూసి తన యొక్క భాగ్యాన్ని చూసి సచీమాత
అనుక్షణము తన ఆనందాన్ని అనుభవించేదంట. కోడల్ని చూసి మురిసిపోతూ ఉండేదనమాట. తను కోడల్ని చూస్తూ చూస్తూ అలానే చూస్తూ ఉండేది. ఆనంద పరవశాలతో మురిసిపోతూ ఉండేదనమాట. ఉషాకాల అయితే లక్ష్మి జత గృహ కర్మ ఆపనే కరేనా సభ ఏ తార ధర్మ. ఏం చేస్తుందంట, తెల్లవారుజామునే కోడలు లేసి అన్ని ఇంటి పనులన్నీ కూడా తానే చేస్తుంది. గృహ కార్యాలన్నింటినీ కూడా తనే చేస్తుంది. తన ధర్మం ఏదైతే ఉందో తను ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉంది. దేవగృహకారేనా చే స్వస్తిక మండలి. దేవుడి ఇంట్లో తను స్వస్తిక మండలిని నిర్మిస్తూ ఉండేదంట. శంఖ చక్రాలికేనా హాయియా కుతూహాలి. ఇంకా శంఖ చక్రాలని తను అక్కడ రంగోలీలో వేస్తూ ఎక్కడైతే ఆల్టర్ ఉంటుందో, భగవంతుడి యొక్క మందిరం ఉంటుందో అక్కడ తను ఈ శంఖ చక్రాలని, స్వస్తి మండలాలని అవన్నింటిని కూడా వేస్తూ ఉండేది. తర్వాత గంధ పుష్ప ధూప దీప సువాసిత జల ఈశ్వర పూజార సజ్జ కరేన సకల. తర్వాత గంధ పుష్ప ధూప దీప సువాసిత జలము అన్నింటినీ కూడా సిద్ధం చేస్తూ ఉండేదన్నమాట. నీరావధి తులసిరా కరేన సేవనా. ఎప్పుడు కూడా తులసమ్మకి సేవ చేస్తూ ఉండేది. తతోదిక సచిరా సేవాయా తారమనా. మరి ఇంకా అన్నిటికంటే ఎక్కువ శ్రద్ధతో సచీమాత సేవ కూడా తను చేసేదన్నమాట. తతో దీక సచీర సేవయ. అన్నింటికంటే ఎక్కువగా కూడా మనసు పెట్టి సచీమాత సేవ చేసేది. లక్ష్మీరా చరిత్ర దేకి శ్రీ గౌర సుందర ముఖేకి చునా బాలేనా సంతోషాంతరా. ఈ చైతన్య మహాప్రభు లక్ష్మీదేవి యొక్క ఏదైతే ఆమె చేసేటటువంటి సేవని చూసి ఎప్పుడు కూడా నోరుప్పి నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయలేదంట. కానీ మనసులో మాత్రం ఆమె పట్ల చాలా ఆనందపడుతూ ఉండేవాడనమాట. కోన దీన లక్ష్మీలాయి ప్రాభోరా చరానా బాసియా తాకేనా పద తలే అనుక్షణ. ఒక్కొక్క రోజు లక్ష్మీదేవి ఏం చేసేదంటే తను తిరిగి అలసిపోయి వచ్చేవాడు కదా, అలా పాద సేవన చేస్తూ ఉండేదన్నమాట. అద్భుత దేకిన సచి పుత్ర పద తలే మహాజ్యోతిర్మయ అగ్ని పుచ్చసి కాజ్వాలే. అయితే అప్పుడు సచీమాత ఒక రోజంట కొడుకు పాద పద్మాల్లో అగ్నిపుంజాన్ని, దేదీప్యమానమైనటువంటి వెలుగుని, తేజాన్ని తను చూసిందంట. అద్భుతమైన దర్శనాన్ని ఆయన పాద పద్మాల్లో చూసిందనమాట. కోన దీన మహాపద్మ గంధ సచి ఆయి గారే ద్వారే సర్వత్ర పాయేన అంతనాయి. ఒకరోజేమో ఇంట్లో నుంచి, తర్వాత ద్వారంలో నుంచి అన్ని స్థలాల్లో కూడా పద్మవాసనం వస్తుందంట. ఎటు చూసినా కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు, కానీ ఇంటి నిండా కూడా పద్మాల యొక్క వాసన నిండిపోయింది అనమాట. హే నామతే లక్ష్మీనారాయణ నవద్వీపే కేహానా హిచినేనా ఆచేనా గూఢ రూపే. ఆ విధంగా నవద్వీపంలో సాక్షాత్ లక్ష్మీనారాయణులు సీక్రెట్గా ఉన్నారనమాట. కానీ ఈ విషయాన్ని ఎవరు కూడా తెలుసుకోలేకపోయారు. తాబే కథ దీనే ఇచ్చా మాయా భగవానా వంగదేశే దేకి హాయిలా ఇచ్చతాన. అయితే కొన్ని రోజుల తర్వాత వంగదేశానికి, వంగదేశం అంటే బంగ్లాదేశ్, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకునే బంగ్లాదేశ్ ఉందో ఆ బంగ్లాదేశ్కి నేను వెళ్తాను అని చెప్పి కోరిక కలిగింది ఎవరికి, మహాప్రభుకి. సో నేను అక్కడికి వెళ్తాను, చూసొస్తాను అనేసి చెప్తాడనమాట. తాబే ప్రభు జననీరే బాలిలేన వాణి కథ దీన ప్రవాస కరీబ మాతామి. అప్పుడు అమ్మతో వెళ్ళి చెప్తున్నాడనమాట, అమ్మ నేను కొన్ని రోజులు బంగ్లాదేశ్కి వెళ్తాను అనేసి చెప్తున్నాడనమాట. లక్ష్మీ ప్రతీక హిలేనా శ్రీ గౌర సుందరా మాయేరా సేవన తుమి కర నిరంతర. లక్ష్మీప్రియకేమో ఏం చెప్పాడంటే ఈ గౌరసంద్రుడు, మా అమ్మని బాగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో, మా అమ్మకి మంచిగా సేవ చెయ్యి అని చెప్పాడనమాట. తాబే ప్రభు కథాప్త శిష్యవర్గలాయా చెలిలేన వంగదేశే హరిషితహాయ. కొంతమంది శిష్యులని తన వెంట తీసుకొని ఆనందంగా ఆ వంగదేశానికి ఫారెన్ ట్రిప్కి వెళ్ళాడు స్వామి. జయ జయ జన దేకే ప్రభు చలియా సీతే సేయార దృష్టి నాహి పారే సంబారితే. మరి ఎవరెవరు అక్కడికి వచ్చారో, ఆయనను ఎవరెవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళ దృష్టినంట వాళ్ళు మరల్చుకోలేకపోతున్నారనమాట, సంబరపడిపోతున్నారు ఆయన రూపాన్ని చూసి. శ్రీలోకే దేకియా బాలే హే నా పుత్ర జారా ధన్యతారా జన్మతారా పాయే నమస్కార.
మరి ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే, ఆహా అసలు ఇలాంటి అబ్బాయిని కన్నటువంటి తల్లి యొక్క జన్మ ఎంత గొప్పది, ఆమె పాదాలకి నమస్కారము అని చెప్పేసి అనుకునేవాళ్ళు అనమాట. జేవ భాగ్యవతి హేనా పాయిలేనా పతి శ్రీ జన్మ సార్థక కరిలేనా సేయి సతి. మరి ఈయనని భర్తగా పొందినటువంటి ఆమె ఇంకెంత గొప్పదో, ఆమె జన్మ సార్థకమైపోయింది అనేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట మహాప్రభు యొక్క దర్శనాన్ని చేసుకున్న తర్వాత. ఏయి మత పదే దేకే జేత శ్రీ పురుషే పునః సభే వాక్య కరేనా సంతోషే. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభుని చూసి మళ్ళీ మళ్ళీ సంతోషపడుతూ ఉన్నారు, మళ్ళీ మళ్ళీ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఎందుకంటే ఆయన దివ్యమంగళ స్వరూపం ఎలాంటిది, సాక్షాత్ దేవదేవుడి యొక్క దర్శనము ఎవరిని కూడా ఇంకొక సైడ్ పోయేలా ఉండదు. ఆయన సర్వ ఆకర్షణకే ఆకర్షకుడు. మరి అలాంటి వాడిని చూసిన వాళ్ళు వేరే ఏమైనా చూడాలనుకుంటారా? అందుకోసం గాను వాళ్ళందరూ కూడా ఆయనను చూసి మురిసిపోతూ ఉన్నారు, ఆయనను చూసి మాట్లాడుకుంటూ ఉన్నారు, చాలా సంతోషపడుతూ ఉన్నారనమాట. దేవే ఓకరేనా కామ్య జయ ప్రభు దేకితే జేతే జానే హే నా ప్రభు దేకే కృపా హైతే. మరి అలాంటి రూపాన్ని దేవతలు కూడా దర్శనం చేసుకోవడానికి తహతహలాడుతూ ఉండేవారంట. ఆ విధంగా ఆయన కృప లేకపోతే ఎవరు ఆయనను చూడగలుగుతారు అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారు అనమాట. హే నమతే గౌర సుందర ధీరే ధీరే కథ దీనే ఆయిలేనా పద్మావతి తీరే. ఆ విధంగా గౌరసుందరుడు నెమ్మదిగా కొన్ని రోజుల వరకు పద్మావతి నది తీరానికి చేరుకున్నాడనమాట. మరి అప్పుడు ఇంకేమి సాధనాలు లేవు కదా, నడుచుకుంటూ వెళ్ళడమే పని. ఇప్పుడున్నటువంటి నవద్వీపం నుంచి బంగ్లాదేశ్ వరకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ విధంగా పద్మావతి నది తీరానికి కొన్ని రోజులకి తను చేరుకున్నాడనమాట. పద్మావతి నది తరంగ శోభాతి ఉత్తమ పులిన జేన ఉపవన తతి. మరి ఆ పద్మావతి నది తీరము చాలా అందంగా ఉందంట. ఎంత శోభాయమానంగా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి పులినములు, ఉపవనాలు అవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయన్నమాట. దేకి పద్మావతి ప్రభు మహాకుతూహాలే గణ సహస్నాన కరేలేనా తారా జాలే. ఆ విధంగా మహాప్రభు ఆ పద్మావతి నది యొక్క అందాన్ని చూసి తన శిష్యగణంతో ఆ నదిలో స్నానం చేశారనమాట. భాగ్యవతి పద్మావతి సేయి దిన హైతే జోగ్య హైల సర్వలోక పవిత్ర కరితే. ఆ పద్మావతి నది ఎంత భాగ్యం చేసుకుందో, ఆనాటి నుండి ఆ పద్మావతి నదికి ముల్లోకాలను పవిత్రం చేసే శక్తి ఆమెకు వచ్చేసిందంట. పద్మావతి నది అతి దేకితే సుందర తరంగ పులిన స్తోత్ర అతి మనోహర. ఆ పద్మావతి నది ఆల్రెడీ అందంగా ఉంది, ఇప్పుడు మహాప్రభు చేరడంతో ఇంకా సుందరంగా అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి శ్రోతలు, తరంగాలు అవన్నీ కూడా చాలా మనోహరంగా ఉన్నాయన్నమాట. పద్మావతి దేకి ప్రభు పరమహరిషే సేయిస్తానే రహిలేనా తార భాగ్యవసే. పద్మావతి నదిని చూసి చైతన్య మహాప్రభు సంతోషంతో నేను చాలా అందమైన ప్లేస్కే వచ్చాను అని చెప్పేసి తను అనుకుంటున్నాడు అనమాట. జైన క్రీడాకారి లేనా జాహ్నవి రాజాలే శిష్యగణ సహిత పరమ కుతూహాలే. ఎందుకు ఇప్పటి వరకు ప్రతిరోజు గంగా దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు గంగకి దండ ప్రణామాలు చేసి గంగా పూజ చేసి గంగలో 3 సార్లు స్నానం చేసి తను ఆ విధంగా అక్కడే ఆ శిష్యులందరితో కూర్చొని తన రోజు చేసేటటువంటి పని అది. ఆ విధంగా ఇప్పుడు ఈ పద్మావతి నది తీరానికి రాగానే ఆహా నేను ఇప్పుడు మంచి ప్రదేశానికి వచ్చాను అనేసి అనుకుంటున్నాడు అనమాట. సేమ్ అలానే జాహ్నవి జలంలో ఏ విధంగా అయితే గంగా తటంలో తను కూర్చొని శిష్యులందరితో కూర్చొని ఉంటాడో, జలంలో ఆడుతూ ఉంటాడో, ఆ విధంగానే ఇక్కడ కూడా తను ఆడుకుంటూ ఉన్నాడనమాట. సేయి భాగ్య ఏవే పాయిలేనా పద్మావతి ప్రతిదిన ప్రభు జల క్రీడాకారే తతి. ఆహా అసలు ఈ పద్మావతి నది యొక్క భాగ్యం ఎలాంటిది కదా, స్వయంగా ప్రభువే ప్రతిరోజు కూడా అక్కడ జలక్రీడలు చేయడానికి వస్తున్నాడు. యమునా నదిలో ప్రతిరోజు కృష్ణుడు ఆడుకోవడానికి వెళ్తున్నాడని, స్నానం చేయడానికి వెళ్తున్నాడని చెప్పేసి గంగమ్మ ప్రార్థన చేస్తే గంగా తటంలో చైతన్య మహాప్రభు గౌరసుందరుడిగా తను ఆవిర్భవించాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ పద్మావతి నది యొక్క భాగ్యం చూడండి, ఏ విధంగా అయితే యమునాలో ఆడుకున్నాడో, గంగాలో ఆడుకున్నాడో, అలానే ఇప్పుడు ఆ పద్మావతి నదిలో కూడా తను
తన యొక్క జలక్రీడల్ని చేస్తూ ఉన్నాడు. వంగదేశే గౌరచంద్ర కరీల ప్రవేశ అద్యాపి హసేయి బాగే ధన్య వంగదేశ. ఈ వంగదేశంలోకి ఇప్పుడు బంగ్లాదేశ్లోకి తను ఎంటర్ అయిపోయాడు. మరి ఇంకా ఆ బంగ్లాదేశ్లో వాళ్ళందరి తలరాత కూడా తిరిగిపోయిందండి. అసలు వాళ్ళందరూ కూడా ధన్యమైపోయారు. స్వామి స్వయంగా సాక్షాత్ అక్కడికి వెళ్ళాడు అంటే వాళ్ళ అదృష్టం ఇంకేమైనా ఉందా? పద్మావతి తీరే రాహి లేనా గౌరచంద్ర సుని సర్వలోక బాడా హాయిలా ఆనంద. ఈ గౌరచంద్రుడి పద్మావతి నది తీరంలో ఉంటున్నాడని విని వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారంట. నిమాయి పండిత అధ్యాపక శిరోమణి. మరి నిమాయి పండితుడు అంటే ఏమైనా నార్మలా? ఈజ్ ఏ ఫేమస్ ఏమంటారు లిటరేచర్కి హెడ్ తను, ఆ ప్రొఫెసర్. మరి అలాంటి గొప్ప టీచర్ ఇప్పుడు అలాంటి పండితులందరిలోనే శిరోమణి. ఆసియా చేన సర్వాదికే హైలాధ్వని. ఆయన అక్కడికి వచ్చాడు, పద్మావతి నది తీరంలో ఉంటున్నాడు అన్న విషయం మొత్తం అందరికీ కూడా పాకేసిందంట. భాగ్యవంత జేతాచే సకల బ్రాహ్మణ ఉపాయన హస్తే ఆయి లేనసే ఈక్షేణ. ఆ విధంగా భాగ్యవంతులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా అక్కడికి వచ్చారంట. వాళ్ళందరూ కూడా ఆ క్షణంలో వచ్చారంట, చేతుల నిండా గిఫ్ట్లు తీసుకొని అక్కడికి వచ్చారనమాట నిమాయి పండితుని కలవడానికి. సాబే ఆసి ప్రభురే కరియా నమస్కారా బాలితే లాగిలాతి కరి పరిహార. ఆ విధంగా అందరూ అక్కడికి వచ్చి చైతన్య మహాప్రభుకి నమస్కరించారు. తర్వాత వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, ఆహా అసలు మేము ఎంత అదృష్టవంతులమండి, మీరు ఇక్కడికి మా దగ్గరికి వచ్చి స్వయంగా మీరు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని గొప్ప గెలుపు మాకు తెచ్చారు, మేము చాలా విజయాన్ని పొందాం మీరు ఇక్కడికి రావడంతోనే అనేసి అంటున్నారనమాట. ఆమా సభకారాతి భాగ్యోదయ హైతే తోమారా విజయాసి హైలయే దేశైతే. నువ్వు ఈ దేశానికి రావడమే అసలు మాకు విజయం కలిగింది అనేసి అంటున్నారనమాట. ఇంకా మా భాగ్యోదయం అయిపోయింది అనేసి అంటున్నారు. మా దేశానికే గొప్ప విజయాన్ని మీరు చేకూర్చారు. అర్ధవృత్తిలా ఈ సర్వ గోష్ఠీరా సాహితే జారాస్థానే నవద్వీపే జాయిబా పండితే. మరి మేము మీ దగ్గర చదువుకోవాలి అంటే బంగ్లాదేశ్ వదిలిపెట్టి మేము నవద్వీపానికి రావాలి, డబ్బులు ఖర్చు చేసుకోవాలి, ప్రయాణం చేయాలి, అక్కడి దాకా రావాలి. కానీ అలాంటిది ఏమీ లేకుండానే సాక్షాత్ మీరే ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారనమాట. హేనా నిధి ఆనాయాసే ఆపానే ఈశ్వరే ఆనియా దిలేనా మా సబరాదు యారే. చూసారా అసలు మీరు అనాయాసంగా ఇక్కడికి వచ్చేసారు, ఈశ్వరుడే మా ఇంటికి వచ్చినట్టుగా ఉందండి మాకు అనేసి అంటున్నారనమాట. మూర్తిమంతా తుమి బృహస్పతి అవతారా తోమారా సదృశాధ్యాపక నహియారా. నువ్వు సాక్షాత్ మూర్తి భవించినటువంటి బృహస్పతివి, నీకు మించినటువంటి ఇంకో అధ్యాపకుడు లేనే లేడు. బృహస్పతి దృష్టాంత తోమారా జోగ్యానయా ఈశ్వరే రామ్ సతుమి నమానేలాయా. మరి నువ్వేంటి ఈ బృహస్పతితో పోల్చాలంటే కూడా మాకు పోల్చలేము, ఎందుకంటే బృహస్పతిని మీతో పోల్చడానికి బృహస్పతికి అంత యోగ్యత లేదు, నువ్వేంటి సాక్షాత్ ఈశ్వరుడి యొక్క అంశవు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారనమాట. అన్యదా ఈశ్వర వినే ఏ మత పండిత్య అన్యేరా నహాయ కాబూలయ చిత్తవిత్త. మరి ఈశ్వరుడికి తప్పితే ఇంత పాండిత్యం ఇంకెవరికైనా ఉంటుందా? ఇలాంటి చిత్తవిత్తములు ఎవరికైనా ఉంటాయి, సాక్షాత్ ఈశ్వరుడు కాబట్టే మీకున్నాయి అనేసి అంటున్నారు. ఇంకా మేము ఇప్పటివరకు ఇలాంటి వాళ్ళని ఎప్పుడు ఎక్కడ కూడా చూడలేదండి, ఎప్పటికీ కూడా ఉండబోరండి అనేసి అంటున్నారు. ఏబే ఏకా నివేదన కారియేతో మారా. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, మేమందరం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మా యొక్క రిక్వెస్ట్ని స్వీకరించండి, మేమందరం కూడా విద్యాదానకారకిచు ఆమాసభకారే. ఏం చేయమంటున్నారు? మాకు కొంచెం విద్యాదానాన్ని చేయండి అనేసి వేడుకుంటున్నారనమాట. మాకు ఒక ఫేవర్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఏంటి మాకందరికీ కూడా చదువు నేర్పించండి అని చెప్పేసి. ఉద్దేశే ఆమారా సభే తో మారా టిప్పాని లాయి పాడి పాడాయి సూనహ ద్విజమని. ఓ ద్విజమని, మేమందరం కూడా నీ యొక్క టిప్పనీనే చదువుకుంటున్నాము,
అంటే చైతన్య మహాప్రభు తను ఒక టిప్పణిని రాశారు, అంటే ఒక మాన్యువల్ని రాశాడనమాట. ఆ మాన్యువలే బంగ్లాదేశ్కి కూడా వెళ్ళిందనమాట. ఆ బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు కూడా ఆ సూత్రాలనే చదువుకుంటూ ఉన్నారంట. అదే చెప్తున్నారు, మేమేమీ వేరేదేమీ ఫాలో అవ్వట్లేదు, మీదే ఫాలో అవుతున్నాము అనేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. సాక్షాతేవో శిష్యకరా ఆమ సబకారే తాకుతో మారా కీర్తి సకల సంసారే. అయ్యో అలాంటి మీరు ఇక్కడికి వచ్చారే, గొప్ప అధ్యాపకులే, మరి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా శిష్యులుగా స్వీకరించండి, మొత్తం ఈ సంసారం అంతా కూడా మీ కీర్తి వ్యాపించగాక అని చెప్పేసి వాళ్ళందరూ ఆ విధంగా దీవెనలు కూడా ఇస్తున్నారనమాట. హాసి ప్రభు సభ ప్రతి కరియా శ్వాస కథ దిన వంగ దేశే కరీలా విలాస. ఆ విధంగా చైతన్య మహాప్రభు నవ్వి అందరినీ కూడా ఎందుకంటే వాళ్ళందరూ చాలా ఆవేశంతో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, ఆ విధంగా వాళ్ళందరినీ కూడా అనుమతించి తర్వాత కొన్ని రోజులు అక్కడే ఉండి వంగదేశంలోనే తన విలాసాన్ని కొనసాగించారనమాట. సేయి భాగ్య అధ్యాపీహ సర్వవంగ దేశే శ్రీ చైతన్య సంకీర్తన కరే శ్రీ పురుషే. ఆ వంగదేశం ఎంత భాగ్యవంతందండి, నేటికి కూడా ఇప్పుడు ఆ బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంకీర్తనాన్ని చేస్తూ ఉన్నారు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారు. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఉన్నప్పటికీ అక్కడున్న వాళ్ళందరూ కూడా మహాప్రభు యొక్క భక్తులుగా ఉండుండారేమో, కానీ ఇప్పుడు మాత్రం అందరూ కాలక్రమంలో ఇప్పుడు మనకు తెలిసిన విషయమే బంగ్లాదేశ్లో ఎలా ఉంది అన్న సంగతి. కాకపోతే అక్కడ మాత్రం చైతన్య మహాప్రభు యొక్క భక్తులు చాలామంది ఉన్నారు. మధ్య మధ్య మాత్ర కథ పాపి గాన గియా లోక నష్ట కరే ఆప నారే లావోయాయి. మధ్య మధ్య కొంతమంది పాపిష్టులు ఈ అవతారంగా వస్తూ ఉంటారు, మేమే అవతారం అని చెప్పుకుంటూ ఉంటారు, ఆ విధంగా జనులందరినీ కూడా పాడు చేస్తూ ఉంటారు అనేసి చెప్తున్నారనమాట. ఉదరాబరానాలాగి పాపిష్ట సకాలే రఘునాథ కరి ఆప నారేకే హబాలే. వాళ్ళు వచ్చి ఏం చెప్పుకుంటూ ఉంటారంటే మేము సాక్షాత్ రఘునాథుడము అని చెప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళ పొట్ట నింపుకోవడం కోసం అనమాట. కోన పాపి గానా చాడి కృష్ణ సంకీర్తన ఆపనారే గావు యాయా బలియా నారాయణ. ఇంకో పాపాత్ముడేమో తనని తానే నారాయణుడిగా చెప్పుకుంటాడు, కృష్ణ సంకీర్తనం వదిలి నన్నే కీర్తించండి అనేసి చెప్తూ ఉంటాడనమాట. మనం ఇప్పుడు కూడా చూస్తున్నాము, ఎంతోమంది అమ్మ భగవాన్లు అయ్యా భగవాన్లు పుట్టుకొస్తూనే ఉన్నారు, మమ్మల్ని కీర్తించమని చెప్తూనే ఉన్నారు. కోన పాపి గానా చాడి కృష్ణ సంకీర్తన ఆపనే రగావు యాయా బలియా నారాయణ. సో అదే నారాయణ అని చెప్పుకొని నన్నే కీర్తించమని చెప్తున్నాడు. దేకి తెచి దీనే తీనా అవస్థ జహారా కోనలాజే ఆపనారే గావో యాయా సేచారా. ఈ విధంగా ఏమంటారు, ఆ పతితులంట సిగ్గుమాలిన వాళ్ళు నారాయణుగా చెప్పుకుంటూ వాళ్ళన్నీ కీర్తించమని చెప్పి వస్తూ ఉంటారనమాట 3 అవస్థల్లో, పొద్దున మధ్యాహ్నము సాయంత్రము. ఇంకో రకంగా చెప్పాలి అంటే ఈ యుగంలో కూడా ప్రతిసారి యుగంలో కల్పాలు గడిచిన కొద్ది ఇప్పుడు కూడా ఈ యుగాల్లో మొదటి తర్వాత మధ్యలో తర్వాత చివరిలో కూడా వాళ్ళు వస్తూ ఉంటారనమాట. రాడే ఆరా ఏక మహా బ్రహ్మద్వైత ఆచే అంతరే రాక్షస విప్రా కాచ మాత్ర కాచే. ఇంకా ఈ రాడా దేశంలో ఒక గొప్ప బ్రాహ్మణ దైత్యుడు ఉన్నాడంట. తను లోపలేమో రాక్షస స్వభావము, బయటికేమో చాలా గొప్ప బ్రాహ్మణుడి వేషంతో తను ఉండేవాడనమాట. సేపాయిష్టాపనారే బోలాయా గోపాలా తయేవతారే సాబే బాలేనా సియాలా. ఆ పాపిష్టుడు ఏం చెప్పేవాడు అంటే తనకి తానే నేను గోపాలుణ్ణి అని చెప్పుకునేవాడు అనమాట. అందరూ కూడా ఆయనను ఏమనేవారు అంటే సియాలుడు అనేసి అనేవాళ్ళు, అంటే నక్కవాడు, అంటే జిత్తుల మారి నక్క అనేసి అనేవాళ్ళు అనమాట. శ్రీ చైతన్య చంద్రవీనే అన్యరే ఈశ్వరా జయాదమ బలేసేయి చారా చోషతారా. శ్రీ చైతన్య చంద్రుడు తప్పితే ఇంకెవరిని కూడా ఈశ్వరుడిగా చెప్తే అలాంటి వాడు ఏమవుతాడంట,
అధముడైపోతాడు, తర్వాత శోకింపదగిన వాడవుతాడు, వాడు గొప్ప దుఃఖంలో పడిపోతాడనమాట. దూయి బాహు తూలియేయి బాలి సత్యకారి అనంత బ్రహ్మాండ నాద గౌరంగ శ్రీహరి. ఆ విధంగా 2 చేతులు పైకెత్తి సత్యాన్ని చెప్పుచున్నాను అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ చెప్తున్నారనమాట. ఈ అనంత బ్రహ్మాండ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతనే శ్రీ గౌరహరి, అతనే శ్రీ గౌరహరి, అతనే శ్రీ గౌరహరి అని చెప్పేసి తను అనౌన్స్ చేస్తూ ఉన్నాడనమాట. ఎలాంటి బూటకపు వాళ్ళ మోసపు వాళ్ళ చేతిలోకి వెళ్ళకూడదు, అనంత బ్రహ్మాండ నాయకుడు సాక్షాత్ గౌరహరి అనేసి తను చెప్తున్నాడనమాట. జారా నామ స్మరణేయి సమస్త బంధక్షయ జారదాస స్మరణే ఓ సర్వత్ర విజయ. ఎవరి నామాన్ని చెప్తే సమస్త బంధాలన్నీ కూడా విడిపోతాయో, తర్వాత ఎవరి దాసులను స్మరిస్తే మనకి విజయం కలుగుతుందో అలాంటి వాడు ఎవరంట? భగవంతుడి యొక్క నామానికి భగవంతునికి భేదం లేదు. భగవంతుడి యొక్క నామాన్ని స్మరించడం వలన, భగవంతుడి యొక్క నామాన్ని జపించడం వలన మన యొక్క భవబంధాలన్నీ తొలగిపోతాయి. మరి వాళ్ళ యొక్క దాసస్మరణతో సర్వత్ర విజయ. హనుమంతుల వారు భగవంతుడి యొక్క సాక్షాత్ దాసుడు. తను ఎక్కడుంటే అక్కడ విజయం కలుగుతుంది. అందుకే మనం భగవద్గీతలో మనం చెప్పుకుంటాం, ఎక్కడ అర్జునుడి యొక్క రథం పైన, ధ్వజం పైన హనుమంతుల వారు ఉంటారు. విజయ చిహ్నాల్లో ఒకరు హనుమంతుల వారు ఉండడం కూడా. ఆ విధంగా ఎవరి నామం చెప్తే బంధంలో నుంచి విముక్తులమవుతామో, ఎవరి దాసుల యొక్క స్మరణతో మనం విజయం పొందుతామో అతనే ఆ గౌరసుందరుడు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నాడనమాట. సకల భువనే దేక జారాజే సగాయ విపద చాడియ బజా హేన ప్రభురపాయ. సకల భువనాల్లో కూడా ఎవరిని కీర్తిస్తున్నారంట? మహాప్రభుని కీర్తిస్తూ ఉన్నారంట. మరి అలాంటి పాద పద్మాలని వదిలిపెట్టి వేరే చెడు మార్గాన్ని ఎందుకు పట్టుకోవాలి? అది చెడు మార్గాన్ని పట్టుకోవద్దు, దాన్ని వదిలేయండి. గౌరాంగ సుందరుడి యొక్క పాద పద్మాలని కీర్తించండి. హేనామతే శ్రీవైకుంఠ నాథ గౌర చంద్ర విద్యారాశేఖరే ప్రభు వంగదేశ రంగ. ఈ వైకుంఠనాథుడు, ఈ గౌరచంద్రుడు ఈ విధంగా ఏం చేస్తున్నాడు? ఈ వెస్ట్ బెంగాల్ కాదు, బంగ్లాదేశ్లో తను విద్యారసాన్ని లీల చేస్తూ ఉన్నాడనమాట. మహావిద్యాగోష్ఠి ప్రభు కరిలేనా వంగే పద్మావతి దేకి ప్రభు భూలిలేనా రంగే. ఈ మహాప్రభు యొక్క ఈ వంగదేశంలో ఉన్నటువంటి విద్యాగోష్ఠి ఏదైతే ఉందో అసలు ఆ లీలని చూస్తూ పద్మావతి అయితే ఇంకా ఆనందంతో పులకరించిపోతూ ఉంటుందంట. ఆమె పరుగులు తీస్తూ ఉందన్నమాట, ఆడుతూ ఉంటుందన్నమాట ఈ పద్మావతి నది. సహస్ర శిష్య హాయి లతా దాయి హేనా నాహి జానికే పాడాయే కోనఠాయి. అచట ఎంతమంది శిష్యులయ్యారంటే వేల కొలది శిష్యులయ్యారంట. అసలు వాళ్ళు అక్కడ కూర్చొని ఆ వేల మంది ఒక్క టీచరు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎవరు ఏం చదువుకుంటున్నారు, ఎవరికి ఏమైనా అర్థమవుతుందా? ఆ విధంగా అసలు ఎవరు ఏం చదువుకుంటున్నారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, అసలు ప్రభు వాళ్ళకి చెప్తున్నాడు, అసలు ఏమి కూడా అర్థమయ్యేది కాదనమాట. కోలాహలంగా ఉండేదన్నమాట. సుని సభ వంగదేశీ ఆయి సేదాయియా నిమాయి పండిత స్థానే పడివాగియా. ఇక ఎవరైతే ఈ మెసేజ్ అందిందో, ఇక్కడికి చైతన్య మహాప్రభు వచ్చారు అనే మెసేజ్ తెలిసిందో వాళ్ళందరూ కూడా నిమాయి పండితుడి దగ్గరికి వచ్చి అందరూ కూడా ఆయన దగ్గరే ట్యూషన్లో జాయిన్ అవుతూ ఉండేవాళ్ళు అనమాట. హేనా కృపా దృష్టే ప్రభు కారేనా వాక్యానా దూయి మాసే సాబయి హాయిలా విద్యావానా. అసలు చైతన్య మహాప్రభు యొక్క కృపా దృష్టి చూడండి. అసలు ఏం చెప్పాలి ఆయన యొక్క కృపా దృష్టి గురించి? 2 నెలల్లో అక్కడ ఆయన దగ్గర ఎంతమంది అయితే వచ్చి జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా విద్యావంతులు అయిపోయారంట. కథ సేత జన పదవిల బియా గరే జాయార కథ ఆయిసే సునియా. 100 కొలది జనులు వాళ్ళ యొక్క పదవులను, ఎందుకంటే బాగా చదువుకుంటే వాళ్ళకి పోస్ట్ పొజిషన్స్ వస్తాయి కదా, ఆ విధంగా ఎంతోమంది కూడా పదవులను పొందారంట. పొందేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారనమాట. ఏయి మత విద్యారాసే వైకుంఠేరా పాతి విద్యారాసే వంగదేశే కరిలేనా స్థితి. ఆ విధంగా విద్యారసంలో ఈ వైకుంఠపతి విద్యాదానం చేస్తూ ఈ వంగదేశంలో ఉన్నాడు. ఏతానావ ద్వీపే లక్ష్మి ప్రాభురా వీరాహే అంతరే దూకిత దేవి
కారే నాహి కాహే. మరి ఇక్కడేమో తను విద్యారసంలో చాలా బాగా లీలలు చేసేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళని విద్యావంతులను చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా పోస్ట్ పొజిషన్లు ఇస్తూ ఉన్నాడు. ఆయన యొక్క దృష్టితో అందరికీ కృపను పంచుతూ ఉన్నాడు. పద్మావతి నది కూడా పరుగులు తీస్తూ ఉంది. మరి అక్కడ నవద్వీపంలో భర్త మీద బెంగ పెట్టుకుంది లక్ష్మీదేవి. ఆమె ఏం చేస్తుంది పాపం, బయటికి ఎవరికీ చెప్పట్లేదంట, అత్తగారికి కూడా చెప్పలేదు, ఎవరికి కూడా పాపం షేర్ చేయలేదు. కానీ తన మనసులో చాలా దుఃఖపడుతూ ఉందన్నమాట. నీరావధి కారే దేవి ఆయిరా సేవనా ప్రభు గియా చేనా హైతే నాహికా భోజన. అత్త సేవ చేసేది, ఇల్లు చూసుకునేది, అంతా చేస్తూ ఉండేది, నిరంతరం సేవ చేస్తూ ఉండేది. కానీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వంగదేశం కోసం అని బయలుదేరాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె భోజనం కూడా చేయలేదంట. మానేసింది, భోజనాన్నే మానేసింది. నామసే అన్న మాత్ర పరిగ్రహకారే ఈశ్వర విచ్ఛేదే బడా దుఃఖిత అంతరే. మరి పేరుకు మాత్రమే అన్నం తిన్నామా అంటే తిన్నట్టుగా ఉండేదన్నమాట. ఆమె ఇంకా తన భర్త యొక్క విరహంతో తను చాలా ఏడుస్తూ ఉందన్నమాట. ఒంటరిదైపోయింది, బాగా అంతరంగంగా చాలా దుఃఖితురాలైపోయింది. ఏకేశ్వర సర్వరాత్రి కారేనా క్రందాన. ఒంటరిగా తన రాత్రంతా కూర్చొని ఏడుస్తూ ఉండేదన్నమాట. చిత్తే స్వస్థ లక్ష్మీనా పాయేనా కోనాక్షేనా. ఒక్క క్షణము కూడా తను కుదుటగా ఉండేది కాదనమాట. ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉండేదన్నమాట. ఈశ్వర విచ్ఛేద లక్ష్మీ నా పారే సాహితే ఇచ్చాకారి లేనా ప్రభు రాసామీపే జాయితే. ఇంకా ఆమె ఆ విరహాన్ని తట్టుకోలేక ఆమె ఏం చేసింది అంటే, ఇంకా చాలు, నేను ఇక్కడ ఉండలేను, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అనేసి తను డిసైడ్ చేసుకుంది అనమాట. నిజ ప్రతికృతి దేహ దూయి పృథివీతే చెలిలేనా ప్రభు పాసే అతి అలక్షితే. ఆ విధంగా ఈ భౌతికమైనటువంటి ప్రకృతితో చేయబడినటువంటి శరీరాన్ని తను అక్కడే వదిలేసిందంట. వదిలేసి తన అన్నింటిని లెక్క చేయకుండా ప్రభు పాసే అతి లక్షితే, ఆ ప్రభు పైన ఉన్నటువంటి ఆ ప్రేమతో తను ఆ ప్రభువుని చేరుకోవాలనే లక్ష్యంతో తన శరీరాన్ని వదిలేసి ప్రభు పాద పద్మాలక్ష్మి దారియా హృదయ. ఏం చేసింది, చైతన్య మహాప్రభు యొక్క పాద పద్మాలను తన హృదయంలో పెట్టుకొని ధ్యానే గంగా తీరే దేవి కరిలా విజయ. సో గంగా తీరానికి వెళ్ళింది, చైతన్య మహాప్రభుని తలుచుకుంటూ తన శరీరాన్ని తను అక్కడే వదిలేసిందనమాట. తను ఆ విధంగా అంతర్ధానము చెందింది. ఏకానే సచీరా దుఃఖ నా పారిక హితే కాష్టద్రవే ఆయిరసే క్రందన సునీతే. మరి ఇప్పుడు శచీమాత యొక్క దుఃఖం గురించి నేను ఏ విధంగా వర్ణించగలను? ఆ కష్టాలు నేను చెప్పలేను. ఒకవేళ సచీమాత పడేటటువంటి దుఃఖం గురించి వర్ణిస్తే ఆమె ఏడ్చేటటువంటి ఏడుపు కళ్ళల్లో నుంచి వచ్చేటటువంటి నీళ్ళంట కాష్టంలో వెలిగేటటువంటి అగ్నినే ఆర్పేస్తుందంట. అంతగా తను దుఃఖంతో విలిపిస్తూ ఉందన్నమాట. ఆ కాష్టాలే కరిగిపోయేలా తను విలిపిస్తోంది. శేషకాల దుఃఖ రస నా పారి వర్ణితే ఆతయేవ కిచుకాహి లాజ సూత్రమతే. మరి అలాంటి రసాన్ని నేను వర్ణించలేనండి. ఓ స్వామి, నేను వర్ణించలేను, అందుకే నేను ఇంతే చెప్తున్నాను, నాతో నవ్వదు, ఆ దుఃఖాన్ని వర్ణించడం నాతో అవ్వదు స్వామి అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. సాధుగానా సూని బడా హాయిలా దుఃఖిత సబే ఆసి కార్యకారి లేనా ఏదోచిత. అక్కడ ఉన్నటువంటి సాధువులందరూ కూడా ఈ విషయాన్ని విని ఏడ్చిన వాళ్ళే కానీ ఏడవని వాళ్ళు లేరంట. వాళ్ళందరూ కూడా వాళ్ళకి తోసిన రీతిగా వాళ్ళందరూ కూడా వాళ్ళు కార్యాలన్నీ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా చివరికి తను వెళ్ళిపోయిన తర్వాత ఏ కార్యాలు చేయాలో అవన్నీ కార్యాలన్నీ కూడా వాళ్ళు నడిపిస్తూ ఉన్నారనమాట. ఈశ్వరాదాకియా కథ దీనావంగా దేశే ఆసితే ఆయిలా ఇచ్చా నిజ గృహవాసే. ఆ విధంగా కొన్ని రోజుల వరకు అక్కడే బంగ్లాదేశ్లోని చైతన్య మహాప్రభు ఉన్నారనమాట. అక్కడే ఉన్నారు. తనకి ఎమ్మటే ఆయనకి ఇంటికి రావడానికి ఎందుకో మనసు రాలేదన్నమాట, అక్కడే ఉండిపోయాడు. తాబే గృహే ప్రభు ఆసి వేనా హేనా సూని జారాజే నా శక్తి సాబే దిలధనాని. ఎప్పుడైతే తను ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉన్న తర్వాత తను తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేస్తానని తెలిసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ని రోజులు చైతన్య మహాప్రభు దగ్గర చదువుకున్నారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తి అనుసారంగా ధనాన్ని తెచ్చి చైతన్య మహాప్రభుకి ఇస్తున్నారనమాట. సువర్ణ రాజ తజల పాత్ర దివ్యాసన
సురంగ కంబల బ్రహు ప్రಕಾರ వాసన ఉత్తమ పదార్థ చేత చీల జరగరే సబయి సంతోషే అని దిలేన ప్రభురే. ఏంటంట, బంగారము, వెండి, జలపాత్ర, దివ్యాసనాలు, మంచి రంగుతో ఉన్నటువంటి కంబలి, తర్వాత కొత్త కొత్త వస్త్రాలు, తర్వాత వాళ్ళ ఇంట్లో ఏవి బెస్ట్ థింగ్స్ వాళ్ళ ఇంట్లో ఉంటాయో, ఉత్తమమైనటువంటివి ఏవైతే ఉంటాయో, ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉత్తమమైన నెయ్యి ఉంటే నెయ్యి, ఉత్తమ ధాన్యం ఉంటే ధాన్యము, ఉత్తమ పిండి ఉంటే పిండి, ఆ విధంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బెస్ట్ వాటిని తీసుకొచ్చి అందరూ కూడా చైతన్య మహాప్రభువుకి గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారన్నమాట. ప్రభు సబార ప్రతి కృపా దృష్టికారి పరిగ్రహకారి లేనా గౌరంగ శ్రీహరి. అందరిపైన కూడా చైతన్య మహాప్రభు తన యొక్క కృపా దృష్టిని సారించి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లన్నింటినీ కూడా తను తీసుకున్నాడు. సంతోషే సబార స్థానే హాయియా విదాయా నిజ గృహే చలిలేనా శ్రీ గౌరాంగరాయ. ఆ విధంగా గౌరాంగ సుందరుడు తన గృహానికి ప్రయాణమయ్యాడనమాట. అనేక పడుయా సభా ప్రభుర సహితే చలిలేనా ప్రభు స్థానే తదాయి పాడితే. ఆయనతో పాటు అనేక మంది విద్యార్థులు చదువుకోవడం కోసం గాను ఇంకా ఆయనతో నవద్వీపానికి కలిసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారంట. ఆయనతో పాటు ఇంకా కొంతమంది స్టూడెంట్స్ కూడా వచ్చారనమాట. హేనాయి సామాయేక సుకృతి బ్రాహ్మణ అతిసారగ్రాహి నామ మిశ్రతపన. అక్కడ అదే సమయంలో తపన మిశ్రా అనే ఒక సుకృతి బ్రాహ్మణుడు ఉన్నాడనమాట. అతను ఎవరు అంటే తను సారగ్రాహి బ్రాహ్మణుడు అనమాట. చాలా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు అనమాట. ఆయన అక్కడికి వచ్చాడంట. ఆయన వచ్చి ఏమడుగుతున్నారంటే చైతన్య మహాప్రభుని, సాధ్య సాధన తత్వ నిరూపితే నారే హేన జన నాహి తాదా జిజ్ఞాసి వేజారే. అతను ఏమంటున్నాడంటే ఈ సాధ్య సాధన ఈ తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి నేను నిర్ణయించుకోలేకపోతున్నాను అనేసి అడుగుతున్నాడనమాట. మరి అవి ఎవరినైనా అడుగుదామంటే ఇప్పటివరకు కూడా అంత గొప్ప జ్ఞానవంతుడు ఎవరు కూడా ఆ దేశంలో కనిపించలేదంట. ఇప్పుడు గౌరసుందరుడు అక్కడికి వచ్చాడు, ఆయన గొప్ప పండితుడు అని చెప్పారు కదా, అందుకని చెప్పేసి నిజ ఇష్ట మంత్రదాస. అయితే అది కాదు, అసలు అక్కడ ఏమైంది అంటే తను కంగారు పడుతూ ఉన్నాడనమాట. అసలు సాధ్య ఏంటి అంటే ప్రతి మనిషి యొక్క లక్ష్యం ఏంటి, తను సాధించాల్సింది ఏంటి, సాధించడానికి కావాల్సినటువంటి ఉపాదానం ఏంటి, తన యొక్క డౌట్ అనమాట. అది తను నిర్ణయించుకోలేకపోతున్నాడు. మరి దాన్ని ఎవరినైనా అడుగుదామా అంటే తను ఎవరికి కూడా అడగడానికి అలాంటి గొప్ప పండితుడు ఎవరు కూడా కనిపించలేదన్నమాట. తన మనసులో వ్యధ పడుతూ ఉన్నాడనమాట. నిజ ఇష్ట మంత్ర సదా జపే రాత్రి దీనే. తనకి ఒక నిజ ఇష్టమైన మంత్రం ఉందంట. ఆ మంత్రం గురించి చెప్పలేదు, ఏ మంత్రమో కూడా ఇక్కడ రాయలేదు. తనకి నచ్చినటువంటి ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని తను ఏం చేస్తూ ఉన్నాడంటే జపే రాత్రి దీనే, పొద్దున పగలు రాత్రి ఎప్పుడు చూసినా నిరాటంకంగా ఆ నామ జపాన్ని తను చెప్పిస్తూ ఉన్నాడు అనమాట. సోయస్తి నాహికా చింతే సాధారణంగా వినే. ఆ విధంగా తను ఏం చేస్తున్నాడంటే అసలు ఇంత కూడా కొంచెం శాంతిగా లేడనమాట. ఆ చిత్తంలో కొంచెం కూడా శాంతి లేకుండా తను ఆ విధంగా సాధన చేస్తూ ఉన్నాడనమాట. భావితే చిత్తెంతే ఏక దీనారాత్రి శేషా సుస్వప్న దేకిలా ద్విజ నిజ భాగ్యవసే. అయితే అలా ఆయన తను బాధపడుతూ ఉంటే ఒకరోజు అదృష్టవశాత్తు తెల్లారుజామున ఒక కళ వచ్చిందంట. సమ్ముఖే ఆసియా ఏక దేవామూర్తి మానా బ్రాహ్మణే రకాహే గుప్త చరిత్రాఖ్యాన. ఒక దేవత స్వరూపంతో ఒక దేవత వచ్చారనమాట. ఒక దేవత వచ్చి తను ఏం చెప్తున్నారు అంటే ఒక గుప్తాన్ని అంటే ఒక సీక్రెట్ని తనకి చెప్తున్నారనమాట. సూనా హోయే ద్విజపరామ సుధీరా చింతన కరిహారా మనకర స్థిర. చాలు, నీ మనసు చాలా వ్యాకులంగా ఉంది, నీ మనస్సుని నువ్వు స్థిరంగా చేసుకొని నేను ఏదైతే చెప్తున్నానో విను, ఓ ద్విజవర నువ్వు దాన్ని విను అని చెప్పేసి చెప్తున్నాడనమాట. నువ్వు పరమ సుధీరుడివి, ఓ విప్రుడా విను, చింతింపకు అనేసి అంటున్నాడు. నీమాయి పండిత పాసా కారహగా మానా తేహో కాహి బేనా తోమా సాధ్య సాధన. ఏమంటున్నాడంటే నిమాయి పండితుడి దగ్గరికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళావనుకో, నువ్వు తెలుసుకోవాలనుకున్నటువంటి
చెప్పగలిగేటటువంటి ఏదైతే ఈ సాధ్య సాధనాలు ఉన్నాయో అవి అతను నీకు చెప్తాడు. అది చెప్పగలిగేటటువంటి వాడు ఒక్కడే, తనే. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. ఇంకేమంటున్నాడంటే మనుష్యేన హితేహు, ఆయన మనిషి కాదు. నరనారాయణ, అతను సాక్షాత్ నరనారాయణుడు. నరరూపే లీలతారా జగతకారణ, ఈ జగత్తును ఉద్ధరించడం కోసం గాను నరుడి రూపంలో తను ఇక్కడికి వచ్చాడు. वेद गोप्य ऐसा काला ना कही बेकारे काहिले पाई बे दुःख జన్మ జన్మంతారే. మరి ఈ విషయము వేదాల్లో చాలా రహస్యంగా రాసి ఉంది. అలాంటి రహస్యాన్ని నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను. సో నువ్వు ఈ సీక్రెట్ని ఎవరికి కూడా చెప్పొద్దు, ఎవరికి షేర్ చెయ్యొద్దు అనేసి చెప్తున్నాడు అనమాట. కహిలే పాయిబే దుఃఖ, నువ్వు ఒకవేళ ఈ విషయాన్ని చెప్పావనుకో జన్మ జన్మాంతరే, ఏం పొందుతావంట? జన్మ జన్మాంతరాల్లో కూడా నువ్వు దుఃఖాన్ని పొందుతావు. అంతర్ధాన హైలా దేవా బ్రాహ్మణ జాగిలా సుస్వప్న దేకియా విప్రా కాందితే లాగిలా. ఇక వెంటనే ఆ దేవత అంతర్ధానం అవ్వగానే విప్రుడు మేలుకొచ్చేసిందనమాట. చాలా మంచి స్వప్నం వచ్చింది అని చెప్పేసి తను ఏడుస్తూ ఉన్నాడనమాట, సంతోషంతో ఏడుస్తూ ఉన్నాడనమాట తను. आहू भाग्यमानी पूना चेतना पाइया से క్షణే చలిలేనా ప్రభుదేయ్యా. అతడు ఎప్పుడైతే మేలుక రాగానే ఆహా అసలు నాది ఎంత అదృష్టవంతమో, ఇప్పుడు నేను ఆ మహాప్రభుని కలవడానికి నేను వెళ్తాను అని చెప్పేసి తననే చింతిస్తూ ఉన్నాడు, తననే ధ్యానిస్తూ తను బయలుదేరాడనమాట. బసియా చేనయత శ్రీ గౌరా సుందర శిష్యగణ సహిత పరమ మనోహర. అక్కడికి వెళ్ళి చూడగానే తను చాలా పరమ మనోహరంగా తను కూర్చొని ఉన్నాడంట. ఆ శిష్యులందరితో కూడా చుట్టబడి మండలిగా కూర్చొని ఉంటాడు కదా, ఆ విధంగా అక్కడికి వచ్చాడనమాట. ఆసియా పాడీలా విప్రా ప్రభురాచరానే చోడ హస్తే దండయిలా సబర సదానే. ఆ విధంగా ఆ సభలో వెళ్ళి ఆ విప్రుడు చైతన్య మహాప్రభు యొక్క పాద పద్మాల మీద పడిపోయి సాక్షాత్ దండ ప్రణామాలు చేస్తూ తన చేతులను జోడించి తన అందరి సమక్షంలో తను నించొని ఉన్నాడనమాట. విప్రా బోలే ఆమియాతి దీనహీన జనా కృపా దృష్టికర మోరా సంసార మోచన. ఏమంటున్నాడంటే నేను అతిహీనుణ్ణి, ప్లీజ్ మీ యొక్క కృపా దృష్టిని నా మీదే పడేయి. నేను ఈ సంసారం నుంచి ముక్తి పొందాలనుకుంటున్నాను, ఈ సంసారం నుంచి నన్ను ముక్తిని చెయ్యి అని చెప్పేసి వేడుకుంటున్నాడు అనమాట. సాధ్య సాధన తత్వ కిచుయి నా జాని కృపాకారి ఆమ ప్రతి కాహి బాపాని. లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యాన్ని ఏ విధంగా నేను చేరుకోవాలి, మరి అసలు ఆ చేరుకోవడానికి సాధన ఏంటి, నాకు ఏమీ తెలియదు, అందుకని చెప్పేసి నువ్వు ప్లీజ్ వాటి గురించి నాకు చెప్పు అనేసి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ లక్ష్యం ఉందండి, మనం ఢిల్లీకి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి, తెలంగాణ ఎక్స్ప్రెస్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళాలి. ఆ విషయం తెలుసుంటే మీరు అందులో టికెట్ కొనుక్కొని మీరు వెళ్తారు. ఆ విషయం మీకు తెలియలేదు అనుకోండి, అవి ఫలక్నుమాన కొనుక్కున్నారనుకోండి, మీరు కలకత్తాకి వెళ్ళిపోతారు, ఢిల్లీకి వెళ్ళలేరు అనమాట. ఆ విధంగా మరి మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి. ఏంటి మీ జీవిత లక్ష్యం ఏంటి? భగవద్ధామాన్ని చేరడం మీ జీవిత లక్ష్యం. మరి భగవద్ధామానికి చేరడం జీవిత లక్ష్యం అయితే మరి ఆ జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం ఏం చెయ్యాలి? ఏ ట్రైన్ ఎక్కాలి? హరినామం అనే ట్రైన్ ఎక్కాలి. హరినామం అనే ట్రైన్లోకి ఎక్కితే అక్కడికి వెళ్ళి గురువుల యొక్క ఆశ్రయాన్ని తీసుకొని మనం హరినామం జపం చేయడం వల్ల మనం భగవద్ధామానికి చేరగలుగుతాం అన్నమాట. మరి అది తెలియకపోతే మన జీవితం వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే తను బాధపడుతూ ఉన్నాడు, మదన పడుతూ ఉన్నాడు. నా లక్ష్యం ఏంటో తెలీదు, లక్ష్య సాధన ఎలా చేయాలో తెలీదు అని చెప్పేసి తను బాధపడుతూ ఉన్నాడు అనమాట. అందుకని ఇప్పుడు నువ్వు దొరికావు, నా అదృష్టము, సో నన్ను ఈ భౌతిక ప్రపంచం నుంచి నన్ను ఉద్ధరించు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. ఇక్కడి వరకు వచ్చాము. సాధ్య సాధన తత్వ కీచునాయి జాని అయిపోయింది. కృపాకారి ఆమ ప్రతి కాహి బాపాని. సో ఈ సాధ్య సాధనలు చెప్పి నా మీద దయను చూయించు. విషయాది సుఖమోరా చిత్తే నాహి బాయా కిసే జూడాయి బే ప్రాణ కహదాయామయా. ఈ విషయాది సుఖాల్లో నా మనస్సు చాలా కూరుకొని పోయింది, అదేమో నాకు నచ్చట్లేదు. అందుకనే మరి దేనితో ఈ మనస్సు శాంతపడుతుందో, చాలా వ్యాకులంగా ఉంది, మరి దేనివల్ల ఇది శాంతపడుతుందో ప్లీజ్ చెప్పు స్వామి అనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడనమాట. ఈ విషయ సుఖాల పట్ల మనకి కోరికలు ఉన్నాయి, దాని పట్ల మనకి ఆసక్తి ఉంది. మరి పోనీ ఈ విషయ సుఖాల పట్ల మనకి ఏమైనా సుఖం దొరుకుతుందో, దాంట్లో శాంతి పొందుతున్నామంటే అలా కాదు, దాని రుచి చూసిన తర్వాత ఇంకా కావాలి
ఇంకా కావాలి అని చెప్పేసి దాంట్లో ఇంకా కోరిక పెరగడం, అది దొరకకపోతే లోభం పెరగడము, తర్వాత ద్వేషం రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలు శాంతి అనేదే దొరకడం లేదే, శాంతి అనేదే కలగడం లేదే. అందుకని చెప్పేసి అసలు నేను నిజమైన శాంతిని ఎలా పొందుతానో చెప్పు స్వామి అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. మనం కూడా సేమ్ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. అందుకే కృష్ణుడు సాక్షాత్ చైతన్య మహాప్రభులాగా గౌరాంగ సుందరుడిలాగా వచ్చి హరే కృష్ణ మహామంత్రాన్ని మనకిచ్చాడనమాట. ఎందుకంటే మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇంతకంటే గొప్ప పూజా భక్తి ఏమి కూడా మనం చెయ్యలేం. ప్రతి ఒక్కసారి, ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క పూట, ప్రతి ఒక్క రోజు మనం డిస్ట్రాక్ట్ అవుతూనే ఉంటాము. దేన్ని చూస్తే దాన్ని కావాలనుకుంటాము, దాని వెనకే వెళ్ళాలనుకుంటాం, దాన్ని పొందాలనుకుంటాం, అదే నా జీవితం అనుకుంటాం. మరి అలాంటి డిస్ట్రాక్షన్లో మనం ఏం తపస్సు చేస్తాం, మనమేం యజ్ఞ యాగాదులు చేస్తాం, ఏం అనుష్ఠాలను చేయగలుగుతాం. అందుకే భగవంతుడు మాటికి మాటికి పరిగెత్తేటటువంటి ఈ మనస్సుని కట్టదీయడం కోసంగానే హరే కృష్ణ మహామంత్రాన్ని మనకిచ్చారనమాట. అందుకే మనం ఏదైతే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనసు పెట్టి కీర్తిస్తామో అప్పుడు మన మనసు కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి. ప్రభు బాలే విప్రతో మారా భాగ్యరా की कथा కృష్ణ బాజీవారే చాహా సెయ్యి సే సర్వదా. చైతన్య మహాప్రభు అంటున్నాడు అనమాట, ఆహా అసలు నీ భాగ్యమే ఏమని చెప్పేది, నువ్వు కృష్ణుణ్ణి భజించాలి అని అనుకుంటున్నావు, ఇదే నీ యొక్క గొప్ప భాగ్యము అనేసి అంటున్నాడు అనమాట. ఈశ్వర భజన అతి దుర్గమ అపారా జుగ ధర్మ స్థాపియాచే కరి ప్రాచార. ఏమంటున్నాడంటే ఈశ్వరుని యొక్క భజన ఏదైతే ఉందో అది పరమ దుర్లభమైనటువంటిది, అది సులభంగా పొందేటటువంటిది కాదండి, అది అపారమైనటువంటి అదృష్టమైనటువంటిది, అది ఎవరు కూడా పొందలేనటువంటి, అవధి లేనటువంటిది అనమాట. ఆ విధంగా అతను ఏం చెప్తూ ఉన్నాడు అంటే ఈ భగవంతుడి యొక్క నామాన్ని పొందడము పరమ దుర్లభమైంది అని చెప్పేసి యుగ ధర్మాన్ని తను అక్కడ స్థాపించిపోతూ ఉన్నాడనమాట. చారి జూగే చారి ధర్మ రాకిక్షితి తాలే స్వధర్మ స్థాపియ ప్రభు నిజ స్థానే చలే. ఆ విధంగా ఈ 4 యుగాల్లో 4 ధర్మాలు ఉన్నాయి. మరి ఆ విధంగా ఇప్పుడు తను ఏం చేస్తూ ఉంటాడు భగవంతుడు, తను ఎప్పుడెప్పుడైతే సాధువులకి ఆటంకం కలుగుతుందో, ధర్మము పట్ల ఆటంకం కలుగుతుందో అప్పుడు తను ఏం చేస్తాడు, తను ఇక్కడ అవతారం తీసుకొని ఆ యుగ ధర్మాన్ని స్థాపించి తను మళ్ళీ అంతర్ధానం చెందుతూ ఉంటాడు. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ విధంగా తను ప్రతి యుగంలో కూడా వచ్చి ఆ యుగ ధర్మాన్ని స్థాపించి తను వెళ్తూ ఉంటారనమాట. ఆసాన్వర్ణాశ్రయో హ్యస్య గృహంతోను యుగం తనుః శుక్లో రక్తస్తదా పీత ఇదానీం కృష్ణతాం గతః. మరి ధర్మ సంస్థాపనం కోసము తను రకరకాలుగా ఇక్కడ అవతారం తీసుకుంటూ ఉంటాడంట. తను రకరకాలుగా రకరకాల రూపాల్లో రక్త, శుక్ల, పీత, ఎరుపు రంగులో, తర్వాత తెలుపు రంగులో, తర్వాత ఏమంటారు శ్యామల వర్ణంలో, గౌరాంగ వర్ణంలో, అన్ని రంగుల్లో తను ఏం చేస్తూ ఉంటాడు, ఇక్కడ కృష్ణుడు సాక్షాత్తు ఇక్కడ అవతరిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా ప్రతి యుగంలో కూడా ఇక్కడ తను ఆవిర్భవించి తన యొక్క ఈ యుగ ధర్మాన్ని తను స్థాపించి తను వెళ్తూ ఉంటాడనమాట. ఏం చేస్తూ ఉంటాడంట, ప్రభావ వైభవ ప్రకాశ విలాస స్వాంస తదేకాత్మ యుగ మన్వంతరాది సమస్త అవతారాలని కూడా ఈ అవతారాలన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. మరి ఈ అవతారాలన్నింటికీ కూడా మూలం ఎవరు అంటే శ్రీకృష్ణుడే సర్వావతారి. ఆయన నుంచే ఈ అవతారాలన్నీ కూడా వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ ద్వాపర యుగ అంతం అవుతుందో అప్పుడు ఈ యుగాంతంలో కలియుగ ప్రథమ పాదంలో సాక్షాత్ కృష్ణుడే ఇక్కడికి వస్తూ ఉంటాడనమాట. కలియుగ ధర్మహాయ నామ సంకీర్తన చారి యుగే చారి ధర్మ జీవేరా కారాన. మరి కలియుగంలో యుగ ధర్మం ఏంటంట, నామ సంకీర్తనం చేయడము. ఈ 4 యుగాల్లో 4 ధర్మాలు ఉన్నాయి. తపస్సు చేయడము, యజ్ఞం చేయడము, శ్రీ విగ్రహ ఆరాధన చేయడము, తర్వాత నామజపం చేయడం. ఇవన్నీ కూడా ఆ యుగాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ధర్మానుసారం ధర్మంలో వాళ్ళు నడుచుకోవడం కోసం గాను, వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళడం కోసం గాను భగవంతుడిచ్చినటువంటి ఈ దారి అనమాట, భగవంతుడిచ్చినటువంటి ఏర్పాటు అనమాట. క్రీతే యుద్ధాయతో విష్ణు త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచార్యాయాం కాలో
తదరి కీర్తనాత్. సత్యయుగంలో ఏం చేయాలి? ధ్యానం చేయాలి. భగవంతుడి యొక్క పాద పద్మాలన్నీ ధ్యానం చేస్తూ తపస్సు చేయాలి. మరి తర్వాత త్రేతాయుగంలో యజ్ఞభోక్త అయినటువంటి యజ్ఞేశ్వరుడికి యజ్ఞాన్ని చేయాలి. ఆ విష్ణువు కోసం యజ్ఞం చేయాలి. ద్వాపరే పరిచార్యాయం. ఏం చేయాలి? ద్వాపరంలో విష్ణువుని అర్చించడం, గొప్ప గొప్ప మందిరాలు నిర్మించడము, చాలా గొప్పగా, చాలా శుచి శుభ్రతతో, శ్రద్ధతో త్రికాల సంధ్యలు చేస్తూ, తర్వాత షోడశ ఉపచారాలు చేస్తూ భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని హరితోషణంగా తను చెయ్యాలి. తర్వాత కలౌ తద్దరి కీర్తనాత్. ఏం చెయ్యాలంట? కలియుగంలో శ్రీహరి నామాన్ని కీర్తనం చేయాలి అన్నమాట. అదే ప్రభావవంతమైంది, అదే ఫలితాన్ని ఇచ్చేటటువంటిది. సులభమైన ఫలితం మనం పొందాలి అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్న వాళ్ళం యజ్ఞంతోనో తపస్సుతోనో దేనితో కూడా మనం అలాంటి ఫలితాన్ని పొందలేమండి. కేవలం హరినామ సంకీర్తనతో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది ఒక్కటే ధర్మము. దీనికి మించిన ధర్మం ఇంకొకటి లేదు. ఆ ధర్మాన్ని పాటిస్తే మనం గొప్ప ఫలితాన్ని మనం పొందుతామన్నమాట. आता एव कलियुगे नाम यज्ञ सारा आरको ना धर्म कैले नाही हाय पारा. మరి కలియుగంలో నామసారమే, నామయజ్ఞమే సారము. దీనికి మించినటువంటి ధర్మం ఇంకొకటి లేదు. అది ఆచరించి నువ్వు తరించు. రాత్రి దీన నామాలయ కాయితే సూయితే తహర మహిమ వేదే నాహి పారే దీతే. మరి ఏం చేయాలంటే ఈ నామాన్ని ఎలా చేయాలంటే రాత్రి పగలు భుజించేటప్పుడు, నిద్రించేటప్పుడు, నడిచేటప్పుడు ఏం చేసినా కానీ భగవంతుడి యొక్క నామకీర్తనం చెయ్యాలి అన్నమాట. మరి భగవంతుడి యొక్క నామకీర్తన మహిమ ఏదైతే ఉందో అదేంటి, ఎంత గొప్పది అంటే వేదే నహి పారెత్తితే. వేదాలు కూడా పూర్తిగా చెప్పలేకపోతున్నాయంట. అంత గొప్ప మహిమ కలిగినటువంటిది హరినామము. सूना मिश्रा कालियुगे नाही ताप यज्ञ जय जन भजय కృష్ణ తారా మహాభాగ్య. ఈ కలియుగంలో తపస్సులు యజ్ఞాలు లేనే లేవు. అందుకనే కృష్ణుడి యొక్క నామాన్ని భజిస్తే చాలు, కృష్ణ నామ జపం చేస్తే చాలు, వాడు మహాభాగ్యవంతుడైపోతాడు. జేయి జన భజే కృష్ణ. ఎవరెవరైతే కృష్ణనామాన్ని భజిస్తారో తారా మహాభాగ్య, వాళ్ళు గొప్ప అదృష్టవంతుడు, మహాభాగ్యవంతుడు అయిపోతాడు. ఎంత సింపుల్ కదండి. మీరు ధర్మార్థ కామాల కోసం మీరు ఎక్కడ కూడా పరుగు తీయాల్సిన అవసరం లేదు. గొప్ప గొప్ప ఉద్యాపనలు, తర్వాత అర్చనలు, దానాలు, ధర్మాలు, ఏమంటారు, చెరువులు తవ్వించడాలు, రోడ్లు వేయించడాలు, లేకపోతే మీరు తపస్సు చేయడాలు, సన్యాసం స్వీకరించడాలు ఏవి కూడా చేయాల్సిన అవసరం లేదండి. జై జన భజే కృష్ణ. ఎవరైతే కృష్ణనామాన్ని కృష్ణ 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 తారా మహాభాగ్య, ఎవరైతే హరినామాన్ని చెప్తారో వాళ్ళు మహాభాగ్యవంతుడు. ఆ భాగ్యాన్ని తను పొందుతాడనమాట. అంతకు మించిన భాగ్యవంతుడు లేడండి. కాకపోతే ఎవరైతే హరినామాన్ని జపం చేస్తున్నామో మిగిలిన వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారేమో. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. కానీ భగవంతుడి యొక్క నామంలో ఉన్నటువంటి శక్తి, భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క ప్రేమ అది మనకే తెలుస్తుంది. ఎవరైతే హరినామం చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత అదృష్టవంతులు అన్న విషయం. ఆత ఏవ గృహే తుమి కృష్ణ భజ గీయా కూటి నాటి పరిహారి ఏకాంత హాయియా. అందువల్ల నువ్వేం చెయ్యి, నువ్వు ఇంటికి వెళ్ళి ఈ కూటి నాటిని వదులు. అంటే నీ కపట స్వభావం ప్రతి మనిషిలో కపట స్వభావం ఉంటుందండి. ఆ కపట స్వభావాన్ని వదిలేసి ఏకాంతంగా కూర్చొని కృష్ణుణ్ణి భజించు. సాధ్య సాధన తత్వ జైకి చూసకాల హరినామ సంకీర్తనే మిని బెసకాల. నువ్వు ఇప్పుడే సాధ్యం ఏంటి ఇవన్నిటి గురించి ఆలోచించి నీ నెత్తిని ఖరాబ్ చేసుకోకు. నువ్వు వెళ్ళి హరినామ సంకీర్తన చెయ్యి, అదే అన్నింటినీ కూడా నువ్వు పొందే విధంగా చేస్తుంది అనేసి తను చెప్తాడనమాట. బృహన్నారదీయ పురాణంలో హరే నామ హరే నామైవ కేవలం కలో నా సేవ్య గతిరన్యదా. ఏం చెప్తుంది బృహన్నారదీయ పురాణము? కేవలం హరినామము మాత్రమే ఈ కలియుగంలో
గతి అంట అందరికీ. వేరే గతి లేదు, వేరే గతి లేదు, వేరే గతి లేదు. ఏంటి అది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రము. ఏ శ్లోకానామ బలి లయా మహామంత్ర, షోలనామ బత్రీసే అక్షరాయే ఈ తంత్ర. మరి మహామంత్రంలో 16 నామాలు ఉన్నాయంట, తర్వాత 32 అక్షరాలు ఉన్నాయంట. సాధితే సాధితే జబే ప్రేమాంకురాహబే, సాధ్య సాధనా తత్వా జాని బాసే తబే. నువ్వు దీన్ని సాధనగా చేస్తూ ఉంటే, నువ్వు జపం చేస్తూ కీర్తిస్తూ ఎప్పుడైతే నువ్వు మనసా వాచా కర్మణ భగవంతుడి యొక్క నామ జపం చేస్తూ ఉంటావో అప్పుడు నీ లోపల భగవంతుడి యొక్క ప్రేమ అంకురింపబడి నువ్వు ఇప్పుడు సాధన తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకునే విధంగా చేస్తుంది అని చెప్పేసి చైతన్య మహాప్రభు ఇక్కడ ఇతనికి పూర్తిగా హరినామాన్ని ఇచ్చేసాడనమాట. సో ఈరోజు మనం ఇక్కడే ఆపుకుంటున్నాము. సో ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఎవరైనా ఎక్కడైనా మిస్ అవుతే అడగండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చైతన్య మహాప్రభు హరినామాన్ని ఇచ్చారు. హరినామమే ఎందుకు జపం చేసుకోవాలని ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉంటే అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఒక్క 5 నిమిషాలు క్లాస్ లేట్ అయింది, సారీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పర్వాలేదు, నేను రికార్డ్ చేస్తాను, అది అప్లోడ్ చేస్తాను మాతాజీ. అదే అంటే మధ్యాహ్నం పూట కొంచెం విధులు ప్రశ్నలు ఏవో బాగా అది చదువుకుంటూ అలా మరి ఏదైనా పుస్తకం పుచ్చుకుంటే ఇంకా మనం అందులో లేట్ అయిపోతాం కదా ఇంట్లో. మళ్ళీ అవి తడుకుంటూ మళ్ళీ సాయంకాలం పూజకి స్నానం ఇంకా మామూలే కదా, దీపారాధన దగ్గర కొంచెం దీపం ముగ్గ వేసుకుంటే కొంచెం లేట్ అయిపోయింది. సారీ మా పర్లేదు మాతాజీ, నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు. మీకు ఎప్పుడు వీలంటే అప్పుడు జాయిన్ అవ్వండి, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. లేదు మాతాజీ, భగవంతుడి గురించి ఎప్పుడు వింటూ ఉంటే మనసు స్థిరంగా స్థిమితంగా మాతాజీ, అందుకే కదా అవకాశం ఉంటుంది. పక్కకి వెళ్ళిపోతాం అంతే. అందుకే మనం అట్లా ఊరికే డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి భగవంతుడు హరినామాన్ని ఇచ్చాడు. త్వరగా మళ్ళీ భాగవత శ్రవణం ఉంటానండి మధ్య మధ్యలో ఇలా మళ్ళీ అనుకుంటూ ఉండడం, మళ్ళీ తిరుగుతూ ఉండడం. అంతే, ప్రయత్నించడం మన పని. ఇప్పుడే పర్ఫెక్షన్ వస్తుందా అని కాదు, భగవంతుడు మన ప్రయత్నాన్ని చూస్తారు, అది కావాలి. సాధన చెయ్యాలి మాతాజీ. ఈ సంసారం బంధంలో ఈ మహాసర్పం నుంచి నెమ్మదిగా కృష్ణుడి వెంపుకి మన మనస్సుని లగ్నం చేసుకుంటూ సాధన చేసుకుంటాం. చాలా బాగా చదువుతున్నారు మాతాజీ, చాలా విపరీతమైన ఆనందంగా ఉంటుంది. చక్కగా 24 గంటలు వినాలని ఆనందం కలగడం చాలా కష్టం, కానీ మీ వల్ల చాలా సౌలభ్యంగా దొరుకుతుంది మాకు. లేదు మాతాజీ, చైతన్య భాగవతం బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంత బాగా మనకు వివరించారు. శ్రీల ప్రభుపాదుల వారి దయ మన మీద ఉంది కాబట్టి ఇంత మాత్రం ఆయన యొక్క కీర్తనను మనం చేసుకోగలుగుతున్నాం మాతాజీ, లేకపోతే మనకు అసలు అర్హత లేదు. లేదు మాతాజీ, ఎంత గ్రంథాలు ఏమేమి చదివినా అసలు మెయిన్ దాంట్లో రావాలి కదా. చదువుకుంటూ ఇవి సాధన చేసుకుంటుంటే మనకి చక్క బ్రహ్మాండమైన గురువులు కూడా దొరికారు. గురు పరంపర బాగుంది, టెంపుల్స్ ఉన్నాయి, ప్రసాదం అది దొరుకుతుంది, మనం కూడా చేసుకుంటాం, భగవంతుడికి నైవేద్యం పెడుతున్నాం. అవునవును మాతాజీ, అవన్నిటికీ మనకి ఏ అర్హత లేకున్నా కానీ గురువు గారి యొక్క కృప వల్ల మనం అన్ని చేయగలుగుతున్నాం. అదే మాతాజీ, చాలా బాగుంది మాతాజీ. చాలా నాకు మాధవి మాతాజీ చాలా సహాయం చేశారు, నాకు పెట్టారు మాధవి మాతాజీ. అమ్మా లక్ష్మీ మాతాజీకి చెప్పాలి మనం. లక్ష్మీమాత మన కోడూరు మహాలక్ష్మి ఆవిడ. హరే కృష్ణ మాతాజీ. పోలండి ఆవిడ కూడా. అందరికీ హరే కృష్ణ, ధన్యవాదాలు. రేపు కలుసుకుందాం మళ్ళీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.